గోకుల్ రెడ్డి గారు, ఇప్పట్లో మీ తమ్ముడు కోమాలోంచి బయటికి రాకపోవచ్చు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. నా తమ్ముడిని ఇక్కడి నుండి తీసుకెళ్లాలంటే అన్ని కొట్టినోడు తొరక్కాలా. ఆపరేషన్ ఓ పాజిటివ్ కలిపితే నేను ఎందుకు ఇవ్వాలి బ్లడ్? నోరు మూసుకొని ఇవ్వాలి. నువ్వు అంత మర్యాద చెప్తే ఎందుకు ఇవ్వ? ఎత్తా చేతిలో ఉన్నదాన్ని, చేతికి అందిన దాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. జాగ్రత్త. థ్యాంక్స్. చెప్పమ్మా, ఎవడు నిన్ను ఇరిటేట్ చేస్తుంది? వాడిని మడతెట్టేస్తా. వాడే వీడి ఈ రోజు నుంచి అమ్మాయి గారికే కాదు, అమ్మాయిలంటేనే భయపడాలి. తీయండి పేపర్స్. టోటల్ ఫ్యామిలీ ఈని తగులుకున్నారేంట్రా? ఏంట్రా చాలా రోజులు కనిపించారు. రేస్ అన్నా, రన్నింగ్ రేసు. మాలో ముందు నేను ఎవరు టచ్ చేస్తే వాళ్ళు గెలిచాడు అనమాట. నేను టచ్ చేశా, నేనే గెలిచాను. నా దగ్గర ఏదో పర్ఫార్మెన్స్ చేసావనుకో పగిలిపోద్ది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదన్నా, ఓ పాప నిన్ను కొట్టమని పంపించింది. ఏ పాప? వృత్తి ధర్మం కదన్నా, చెప్పు. అమ్మని, ఇదంతా నీ స్కెచ్చా? యారా, మీ అమ్మాయి గారిని ప్రేమిస్తున్నానని నన్ను కుమ్మేయడానికి వచ్చారా? మన అమ్మాయి గారిని ఈడు లవ్ చేస్తున్నాడా? అంటే టోటల్ ఫ్యామిలీకి పంచారనమాట. నమస్కారం అన్న, వెళ్ళొస్తాం. కొట్టడానికి వచ్చి వెళ్ళిపోతున్నారేంట్రా? ఊరుకోన్నా, నిన్ను కొట్టడం ఏంటి? మనం ఫ్రెండ్స్ కదా. అది ఎప్పటి నుంచిరా? అదే ఆ రోజు మాకు ఇంట్రడక్షన్ ఇచ్చారే, అప్పటి నుంచి. మరి మీ వృత్తి ధర్మం ప్రకారం నన్ను కొట్టాలి కదరా? అమ్మా, నిన్ను టచ్ చేస్తే మమ్మల్ని అందరినీ కుమ్మియాలని నీ ప్లాను. మేము టచ్ చేయం. మీరు నన్ను టచ్ చేయకపోతే నేను మిమ్మల్ని టచ్ చేస్తాను. ఇదేం ఫిట్టింగ్? మేము కొట్ట మొర్రో అంటే మొమ్మాట పెడతావేంటి? తంతారా తన్నించుకుంటారా? మరి మేము నిన్ను కొట్టినా నువ్వు మాత్రం మమ్మల్ని కొట్టకూడదు. నీకు ఓకే అయితే మాకు ఓకే. ఓకే ఓకే అంటరా? కరెక్ట్ గా దొరికాడ్రా. ఆడి మీద మనకున్న రివెంజ్ మొత్తం తెచ్చుకోవచ్చు. మేము రెడీ. ఆఫర్ ఇచ్చినా వాడుకోరేంట్రా? ఈసారి అందరం కలిసి వాడేసుకుంటాం. భాగ్యం కార్తీక్ ఇందుని ప్రేమించలేదని మనుషులు పెట్టి కొట్టేస్తుంది బాయి. ఆగండ్రా, ఇదంతా ప్లాను. కార్తీక్, నువ్వు నన్ను 7th క్లాస్ నుంచి లవ్ చేసింది నిజమే అయితే ఒక్కడు కూడా కాలేజ్ గేట్ దాటకూడదు. ఈ క్యారెక్టర్ ఎవరా కొత్తగా? మళ్ళీ ఇదేం లవ్ యాంగిల్? ట్రయాంగిల్ ఏమో అన్నా. మన 10th క్లాస్ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఈ నా కొడుకుల్ని చిత్తకొట్టు. నువ్వేంది రెచ్చగొడుతున్నావు తల్లా? వాడి సంగతి నీకేం తెలుసు? వాడి కనుక లేచాడేంటేనా? 3 సార్లు లేచాడేంటి? కార్తీక్, ఒక్కడిని కూడా వదలకు. ఈ రియాక్షన్ కోసమేరా ఈ యాక్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మొదలవుద్ది అస్సలైన యాక్షన్. నువ్వు సాటిస్ఫైడ్ అమ్మా? కార్తీక్, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు, ఎంత మందినైనా ఎదురేస్తావు. ఐ లవ్ యూ కార్తీక్.
ఏంటి మా ఎంత అయినా కిక్ ఎక్కట్లేదా? దీంట్లో ఏముందిరా కిక్? మనం వేసిన స్కెచ్ గా భాగ్యం పడిపోయి ఐ లవ్ యూ చెప్పించుడు, అందులో ఉందిరా కిక్. అది చూసా కుందేలు మొహం ఇందు ఊడికిపోతుంటే అదిరా అసలు కిక్. అబ్బా బాధలో ఉన్న సంతోషంలో ఉన్న హిందూ కూడా వేది కాక. ఆయన పదే పదే పరిస్థితిని అలా తలుచుకోకూడదురా. అది స్త్రీ కాదురా, ఎప్పుడు మాడుతూ ఉండే ఇస్త్రీ. నువ్వు బాలే టైమింగ్ ఎంటర్ అయిపోతావే. భాగ్యం నాకు పడిపోయినందుకే నువ్వు ఇలా అయిపోతే అసలు విషయం తెలిస్తే ఇంకేమైపోతావే? అసలు మీ కాలేజ్కి వచ్చిందే దాన్ని పడేయడానికి, దాన్ని పడగొట్టేసి దాని బాబుతో ఫుట్బాల్ కబడ్డీ లాంటి గేమ్స్ ఆడేసి ఆన్ని నా కాలు పట్టుకునేలా చేసి నేల నాకు చెప్ప. భాగ్యం అది అది రేపు వినాయక చవితిగా భాగ్యం ఐ లవ్ యూ అనే నాటకానికి రిహర్సల్ చేసుకుంటున్నాం. యారా? అవును మా భాగ్యం కూడా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా, హీరోయిన్ రోల్ ఇచ్చేద్దాం. వినాయక చవితి అయిపోయి 4 రోజులైంది. వినాయక చవితి కాకపోతే విజయదశమి. నువ్వు నాటకం ఇంపార్టెంట్ కానీ పండగ ఇంపార్టెంటా భాగ్యం? ఇంక నీ నాటకాలు ఆపు. మా నాన్నతో ఫుట్బాల్ ఆడుకుంటావా? భాగ్యం. మా నాన్నతో నేల రాకిస్తావా? భాగ్యం. మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అలాంటి ఆయన ఇన్నేసి మాట్లాంటావా? హలో భరణి, ఒకటి మాయలో పడి నీ ప్రేమని గుర్తించలేకపోయాను. ఐ లవ్ యూ. ఇందు, వీడికి నువ్వే కరెక్ట్. భాగ్యం. భాగ్యం. ఏంట్రా నువ్వు హీరోవి, అది హీరోయినా? ఎక్కడ్రా నీ హీరోయిన్? దీన్ని మాత్రమే కాదు, నువ్వు దేన్ని ప్రేమించినా ఇలాగే చెడగొడతా. నీకు లైఫ్ లో లవ్ అండ్ మ్యారేజ్ రెండూ లేకుండా చేస్తా. వస్తా. చేతికి అందినట్టే అందిన నా భాగ్యాన్ని దూరం చేసిన ఈ రాక్షసుని ఏం చేయాలో చెప్పండి రా. అన్సాన్ గడితే మేము ఏం చెప్తాం? ఏం చేస్తావురా? ఏస్తే గీస్తే మాక్సిమం ఇంకో బీరేస్తావు. హలో కేఎఫ్సి నాయుడు గారు, ఏమిటి విశేషాలు? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ న్యూస్. అమ్మా ఇంటూ కేఎఫ్సి నాయుడు గారు అబ్బాయి నేను ఫేస్బుక్ లో చూసి ఫ్లాట్ అయిపోయాడంట. కేఎఫ్సి వారితో విఎం అందుకోవాలని నాకలా ఈ రోజు నిజమైంది. పోన్లే, అన్నకి ఈ ఆనందమైనా దొరికింది. సారీ నాన్న, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. అన్నకి ఈ ఆనందం కూడా దొబ్బింది. మనం కొరుకున్న దొరుకునే కోటీశ్వరులు, వాళ్ళకు ముద్దు వచ్చినప్పుడే మనం 3 ముళ్ళు వేయించేసుకోవాలి. చెప్పండి రా. ఆపండి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చెప్తా. చూడు, మాతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది, తన మనసులో ఏముందో తెలుసుకో అమ్మా. ఓకే అంకుల్. అంత మంచి మ్యాచ్ చూస్తే మిస్ చేస్తావేంటే? నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరే అతను? అతనెవరో కాదు, మన కాలేజ్లో యాంటీ లవర్ స్క్వాడ్ కార్తిక్. ఇదేం ట్విస్ట్? అన్నలకే అనుకున్నాను, అమ్మాయి గారికి కూడా ఇదేమో కూడా. కార్తీక్ ని నువ్వు ప్రేమించడం ఏంటే? కార్తిక్ నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. నేను కూడా ఆల్మోస్ట్ అంతే. మా ప్రేమ కోసం కార్తిక్ మా వాళ్ళని ఎదిరిస్తే తన్నే పెళ్లి చేసుకుంటా. ఒకవేళ మా వాళ్లకు కార్తిక్ భయపడితే మా ఇంట్లో చూసిన మ్యాచ్ నే ఫిక్స్ అవుతా. వాడికి భయం ఎంత భయంకరంగా ఉంటుందని చూపిస్తా. సైతులు ఎప్పుడు నాకు కావాల్సింది నా పదవి మీద కొట్టినాడు కాదు, నా కూతురు చేయి పట్టాలనుకునేవాడు. కాలేజీలో యాంటీ లవర్స్ కూడా కార్తిక్ అంట. వాడు బాడరా. ఇక ఈ ఫ్యామిలీని దేవుడే కాదు, నేను కూడా కాపాడలేను. కార్తిక్ ని ప్రేమించానని డ్రామాలేంటే? ఇది వాడి మీద నాకున్న విల్లనీ రివెంజ్. ఏరా, యాక్షన్ స్టార్ట్ అయిందా? ఏంటని ఓవర్ యాక్షన్? అది మా నాన్న దగ్గర చేశా. నువ్వంటే నాకు లవ్ అని చెప్పా. నీకేమైనా పిచ్చా? స్కెచ్. నేనెవరినైనా ప్రేమించానని తెలిస్తే మా నాన్న వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాడు. అబ్బా, నీ బాబు అంత తురుమా? తురువే. మా నాన్న ఎవరో తెలుసా? డి బ్రదర్స్ చైర్మన్ ధనంజయ్. అదేంటి, ఆడు భాగ్యం బాబు కదా? నీకు లవ్ తో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది. భాగ్యం నాన్న ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టరా?
మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అంటే ఇది నా మరదలా? దీనికి తెలియకుండానే భాగ్యాన్ని సైడ్ ట్రాక్ లో పెట్టేసి ఇది మెయిన్ ట్రాక్ లోకి వచ్చేసింది అనమాట. సూపర్ హ్యా. వాయిస్ సైలెన్స్ అయిందేంట్రా? ఇప్పుడు వచ్చే రౌడీలు నిన్ను కుమ్మేస్తారు. కుమ్మేస్తే కుమ్మించేసుకుంటారా మరి? రమ్మను. నీ సరదా తీరిపోతుంది. తీరిపోయిందిగా. ఆవేశంలో ఇచ్చిన ముద్దుకు అర్థం ఉందన్నమాట. ఎవడి కోసం ఎదురు చూస్తున్నాను? వాడి చౌని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను.